ప్రాంతానికి సంబంధించి మరి పెగడపల్లి రోడ్డు, పెగడపల్లి నుంచి మరి ప్రేమ్ నగర్ నుంచి నందిగామ రోడ్డుకి సంబంధించి 4,24,00,000 రూపాయలతో మొన్న ఈ మధ్యలో రోడ్డుకి శాంక్షన్ చేపించాం. అదేవిధంగా ఎర్రారం టు నర్సింగాపూర్ క్రాస్ రోడ్ మీనాజీపేట మీదుగా 1,96,00,000 రూపాయలతో నిధులు శాంక్షన్ చేపించాం. అదేవిధంగా ఆర్ఎన్బి కింద మహదేవ్పూర్ మండలంలో మరి చాలా అతలాకుతలమైన రోడ్డుకు సంబంధించి మరి పలుగుల రోడ్డు మా కాళేశ్వరం నుంచి పలుగుల వరకు రోడ్డు 22 కోట్ల రూపాయలతో దాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకోవాలని మరి చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఈ మహాముత్తారానికి సంబంధించి ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ బాక్స్ కల్వర్ట్ కాదని మరి ఇప్పుడు 3 కోట్ల రూపాయల అంచనాలతో పెద్ద ఎత్తున హై లెవెల్ బ్రిడ్జ్ ను ఒక వారం రోజుల లోపల టెండర్ కావడం జరుగుతుంది మహాముత్తారం ఎంట్రన్స్ బ్యాంక్. దానివల్ల ఎవరికి కూడా రవాణా సౌకర్యం విషయంలో ఇబ్బంది రాకుండా ఉండే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఈ రోజు మనం అందరికీ జై శ్రీరామ్. ఈ రోజు మహాముత్తారం మండల కేంద్రానికి పోయే ముఖ్యమైన ఈ చిన్నపాటి బ్రిడ్జ్ దగ్గర ఉండడం జరిగింది. మొన్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మంత్రి గారు అయిన విద్యుల శ్రీధర్ బాబు గారు మహాముత్తారం మండలంలో పర్యటన చేయడం జరిగింది. వారు చేసిన పర్యటనలో భాగంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి మేము కొన్ని ప్రశ్నలు వారి ముందు పెట్టదలుచుకున్నాం. ముందుగా వారి అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభం చేసినారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభం చేసినప్పుడు 16 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చినారు. 16 లక్షల రూపాయలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు అయినేదో స్వతహాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేసినట్టు మొన్న హెచ్చులు పలుకుతా ఉన్నాడు మంత్రి గారు. 16 లక్షల రూపాయలలో 8 లక్షల రూపాయలు ఉపాధి హామీ పనుల కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇంకో 2 లక్షల రూపాయలు 15 ఫైనాన్స్ నుంచి 2 లక్షలు ఇస్తారు. ఇంకో 2 లక్షల రూపాయలు అయితే ఏదైతున్నదో మహిళా మాతా శిశు అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. అంటే 12 లక్షల రూపాయలు మేమిస్తే కేవలం 4 లక్షల రూపాయలు ఇచ్చి అంగన్వాడీ కేంద్రాలు నేనే ఇస్తున్నా, నేనే అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి మాట్లాడారు. సరే, అది పోయి ఎక్కడి నుంచి మునువేలు నుండి వజనపల్లి నుంచి మహాముత్తారానికి 2 కిలోమీటర్ల దూరం. మరి ఆ దారి నుంచి ఎందుకు రాలేదు అంటే దారి అనేది పూర్తిగా సరిగా లేదు కాబట్టి నీకు ముఖం అనిపించక నీ బండ్లు ఇళ్ళ చేత కాక నీ ఒక మంత్రి వెహికల్స్ పోలీసు వెహికల్ తో వచ్చిన మంత్రి వెహికల్స్ కూడా వజ్రపల్లి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మహాముత్తారం రాలేని పరిస్థితి ఉన్న రోడ్డు కాబట్టి నీకు ముఖం లేక నువ్వేం చేసినావు, వజ్రపల్లి నుంచి కొర్లకుంట యావనపల్లి మహాముత్తారం మండల కేంద్రానికి చేరుకున్నావు. అంటే రోడ్లు ఏ దుస్థితిలో ఉన్నాయో నువ్వే ప్రయాణం చేయలేకపోతావు, నువ్వు పెద్ద కార్లతోనే ప్రయాణం చేయలేకపోతావు. ఇంకా సామాన్యమైన బైకులు, ఆటోలు, మాలాంటి సామాన్యులు, బస్సులు ఇట్లాంటి ఏ రకంగా ప్రయాణం చేస్తారని చెప్పి మేము మహాముత్తారం మండలం బీజేపీ పార్టీ నుంచి వాళ్ళ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా ఇదే బ్రిడ్జి మీద కూర్చొని వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నామంటే పోయిన సంవత్సరం సెప్టెంబర్ 12 తారీఖు నాడు 2025 నాడు ఇదే కస్తూర్బా గాంధీ కొత్త పాఠశాల భవన నిర్మాణ ఓపెనింగ్ మీరు రావడం జరిగింది. వచ్చి ఏమన్నారండి, వారం రోజులల్లా 3 కోట్ల రూపాయలతోని ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడతా అని చెప్పి అప్పుడు చప్పట్లు కొట్టించుకొని వెళ్ళిపోయారు. మరి నువ్వే వచ్చినావు కదా, స్వయంగా సంవత్సరం అవుతాను కదా, ఏది బ్రిడ్జి నీకు కళ్ళు కనబడతలేవా, కళ్ళకు గంటలు కట్టుకొని ఏమన్నా మహాముత్తారం వచ్చినావా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ బ్రిడ్జితో పాటు నిమ్మగూడెం వాగు, ఇక్కడ పోతే దుబ్బలపాడు దాటిన తర్వాత కొల్లగుంట మధ్యన అక్కడ వాగు, అక్కడ ఉట్లపల్లికి సంబంధించి పోలారం గ్రామానికి రావడానికి అక్కడ ఒక చిన్న వాగు, జీలపల్లికి సంబంధించి అమ్లేడి విలేజ్ అయిన పల్లపల్లి లింగపూర్ అక్కడ చిన్న వాగు, అదే విధంగా మీనాదిపేట నుంచి నరసింగపూర్ మధ్యలో ఉన్న దారి, అదే విధంగా నిమ్మగూడెం నుంచి సింగంపల్లి వరకు ఉన్న దారి, ఇవన్నీ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేతగాక ఇవాళ నువ్వు హామీల మాత్రమే చెప్తాను తప్ప ఎక్కడ లేదు. అదే విధంగా ఇంకొక విషయము, ఇందిరా మిల్ల విషయంలో స్కామ్ చేసిరు, వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాను అంటారు. నీకేమైనా సూయి ఉన్నదా, నీ ప్రభుత్వంలో ఒక మంత్రి పరిశ్రమలు ఉన్నావు, నీకు కొంచెమైనా సూయి లేదా అని చెప్పి నేను ఇవాళ మహాముత్తారం బీజేపీ మండల కమిటీ నుంచి అడుగుతాను. ఎందుకంటే గత ప్రభుత్వంలోనే ఇందిరా మిల్ల పథకంలో భాగంగా స్కామ్ అధికారులు నాయకులు చేసిరు అనేక మంది అని చెప్పి సిఐడి విచారణ జరిగి మరీ ఉన్నది. వారి మీద చర్యలు తీసుకోవడం చేతగాక, అదే విధంగా ఇల్లు ఇవ్వడం చేతగాక నిన్నొచ్చి వారి మీద చర్యలు తీసుకుంటా ఇల్లు ఇద్దామంటే వాళ్ళని ఇస్తలేనంటే ప్రభుత్వ అధికారంలో ఉన్నావు, నువ్వు పెడితే
స్టేషన్ల పోతే ఏమో కేసులు పెట్టే చేతన అవుతుంది కానీ అదే తప్పు చేసిన వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకోకుండా పేద ప్రజలకు ఇల్లు ఇవ్వకుండా చేతన అయితే లేదా అని చెప్పి ఇవాళ ఈ విషయంగా కూడా మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం. అతి ముఖ్యమైన విషయం ఇదే రోడ్డు మీద పోయి ఇదే హాస్పిటల్ కార్యకర్తలు పరామర్శించడం తప్పు లేదు, కాదనట్లేదు. కానీ 4 దాటితే అదే హాస్పిటల్ మూత పడుతుంది. మరి మా మండలి పరిస్థితి మంత్రి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. అదే మీ కార్యకర్తకు సాయంత్రం 4-5 తర్వాత ఏదైనా జరిగితే నువ్వు హాస్పిటల్ పోయే ముఖం నీకు కలవడునా, నువ్వు ఓదుగా అని చెప్పి ఇవాళ బీజేపీ పార్టీ నుంచి క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అనేక సమస్యలు నీ కళ్ళ ముందు కనబడ్డా కూడా నువ్వు పట్టి పట్టనట్టు చూడుచున్నట్టు పోయినవు, ఎందుకు వచ్చినవు, ఏ ముఖం పెట్టుకొని మా ముత్తారా వస్తున్నావు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా ఈ పలు సమస్యల మీద రాబో కాలంలో బీజేపీ పార్టీ నుంచి ఖచ్చితంగా పోరాటం ఉంటది. నీ కళ్ళు తెరిచే విధంగా, నీ గడిని బద్దలు కొట్టే విధంగా ఈ బీజేపీ పార్టీ ఇక్కడ పోరాటం చేస్తుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ మహాముత్తర నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఇజ్జత్